దాదాపు 5 దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో పదవులపై చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీలో పదవులంటే హాట్ కేకుల్లానే ఉంటాయి. అదే అధికారంలో ఉంటే ఆ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీలో పనిచేసే నేతలకు పదవులిచ్చే విషయంలోనూ అంతర్గతంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో పర్యటించిన నారా లోకేష్ తన మనసులో మాట బయటపెట్టారు. టీడీపీలో పదవుల పంపకాలపై చర్చ జరుగుతున్న వేళ నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2 సార్లు పదవిలో ఉన్న వ్యక్తి ఆ తర్వాత ఉన్నత పదవికైనా వెళ్లాలి, లేదా ఓ విడత ఖాళీగా అయినా ఉండాలంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. పార్టీ కోరుకుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడైనా తానైనా పదవి తీసుకోకుండా సామాన్య కార్యకర్తలా పనిచేయాలంటూ లోకేష్ తేల్చి చెప్పేశారు. దీంతో లోకేష్ వ్యాఖ్యలు టీడీపీలో వరుసగా పదవుల కోసం పోటీ పడుతున్న నేతలకు షాక్ ఇచ్చాయి. అయితే తన వ్యూహం వెనుక ఉన్న కారణాన్ని కూడా లోకేష్ వెల్లడించారు. ఇలా టీడీపీలో వరుసగా 2 సార్లు పదవిలో ఉన్న నేత ప్రమోషన్ అయినా తీసుకోవాలి, లేదా ఓ విడత ఖాళీగా ఉండాలంటూ అనుకుంటున్న దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని లోకేష్ చెప్పేశారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో పనిచేసేవారు పొలిట్ బ్యూరో వరకు వచ్చే అవకాశం లభిస్తుందన్నారు. అలాగే పార్టీ కూడా బలపడుతుందని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల్ని 1 రోజుల్లో భర్తీ చేస్తామని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. దీంతో నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారికి మరో 1 రోజుల వెయిటింగ్ తప్పేలా లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.